బూమ్ బూమ్, గ్యాలక్సీ ఏంటి ఈ ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, మీకు ఏం కావాలంటే అది. మీకు ప్రెసిడెంట్ మెడల్ కావాలా, వైన్ షాప్లో దొరికేస్తుంది. డబ్బులు పెట్టి, అది కూడా క్యాష్ పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణంగా కించపరుస్తూ దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్ మెడల్ని, లేదంటే ఇంకా మనం ఎంతో బలంగా కోరుకున్నటువంటి స్పెషల్ స్టేటస్ని, 3 క్యాపిటల్స్ని, ఏయేయో బ్రాండ్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైన్ షాపుల్లో ప్రత్యక్షం చేశారు. అసలు ఈ ఎవడు తయారు చేశాడు? మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయంటే ఏ రాష్ట్రంలో కూడా ఉండవు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజ్యంగా, ఆయనే దానికి రాజుగా అనుభవిస్తూ ఊహలు కలలు గని ప్యాలెస్లు కట్టుకుని నివసించినటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూసాం. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం బయట రాగానే, అధికారంలోకి రాగానే మొదలు పెడితే, కసిరెడ్డి నుంచి విజయసాయిరెడ్డి నుంచి ఆయన సన్నిహితులుగా A1 A2గా ఆయన దాచుకోవడంలో భాగంగా భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తున్నారు. ఇక చూసుకోవచ్చుగా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మద్యం కేసులో ఎంట్రీ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 3200 కోట్లు చేతులు మారాయి కాబట్టి మనీ లాండరింగ్ కింద కేసు నమోదు కూడా చేశారు. నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టు ఇమ్మని సిట్కు లేఖ రాసినటువంటి ఈడీ. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను కదా, ఈసారి అరెస్ట్ అయితే ఆ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడలేడు. ఇప్పటికే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి సీఎంగా ఉంటే 2004 నుంచి 2010 వరకు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు.